ఒక విషయం నువ్వు గమనించాలి. ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుడు మొదటి దినము నుంచి ఇప్పటి వరకు గాడ్ కొనసాగిస్తూ ఉన్నాడు. అవునా? అయితే నీవు చూపించాల్సింది ఏంటి తెలుసా? మొదట కనపరిచిన ఆసక్తే, మొదట చూపిస్తున్న ప్రేమనే, మొదట చూపిస్తున్న ప్రార్థననే దేవుడు ఇంకనూ కొనసాగించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. పౌలు అనే వ్యక్తి, ఒక వ్యక్తి ఆసక్తి చూపించడం వల్ల, ఒక వ్యక్తి ప్యాషనేట్ ఫర్ గాడ్, దేవుని కోసం చాలా రోషం కలిగి జీవించడం వల్ల ఏమవుతుంది తెలుసా? అనేక సంఘాలు కూడా క్రీస్తులోకి వస్తున్నాయి. వారి యొక్క తప్పుడు మార్గంలో నుంచి దేనిలోకి వస్తున్నాయి? క్రీస్తులోకి వస్తున్నాయి, దేవుని వాక్యాల్లోకి వస్తా ఉన్నారు. వారి జీవితాలు బాగుపరచబడతా ఉన్నాయి. అయితే దేవుడు సంఘాన్ని ఏం చెప్తున్నాడు తెలుసా? సంఘానికి నీవు మొదట చూపిస్తున్న ఆసక్తి ఏదైతే ఉందో, తొందరపాటు అంటారు దీన్ని, ఎమోషనల్ అంటారా? పీటర్కున్న పేరేంటి తెలుసా? పేతురుకున్న స్వభావం ఏంటి తెలుసా? నేను చేస్తా అంటాడు. ఎంతమంది సముద్రంలో దూకుతా అంటే నేను దూకుతా అంటాడు. ఎంతమంది సముద్రంలో నడుస్తానంటే నేను నడుస్తాను అంటాడు. ఈవెన్ యేసు ప్రభు సిలువకి వేయక ముందు ఇక వేస్తారు అనేటప్పుడు నీకు ఇది జరగకుండా మంచిది ఫస్టే ఈయనే ఉంటాడు. అలా అందుకే బండగా మారిపోయాడు. తప్పిదాలు కొన్ని ఉన్నా దేవుడు ఆసక్తిని బట్టి లైఫ్ స్టైల్ ని చేంజ్ చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా నేనేమంటాను తెలుసా? నీవు మొదట యేసు ప్రభువులో తెలుసుకున్నావు, రక్షించబడ్డావు, అప్పుడు ఎన్నో గంటలు ప్రార్థన చేసి ఉండొచ్చు, ఎన్నో దేవుని పనుల్లో పాలిభాగస్థం కలిగి ఉండొచ్చు, ఆసక్తితో ఉండొచ్చు. ఇప్పటికి కూడా దాన్ని నువ్వు కొనసాగించాలి. నౌ టుడే ఆల్సో, ఇప్పటి వరకు కూడా నీవు దాన్ని కొనసాగించాలి. అది లేకపోతే యు కెనాట్ సీ గాడ్. దేవుడు చేసే పనులను నీ జీవితంలో అనుభవించలేవు, లేదా నీవు ఉన్నత స్థితిలోకి నువ్వు వెళ్ళలేవు, నీ గురి యొద్దకు నువ్వు ప్రయాణం చేయలేవు. కొరింథీయులు ఎందుకు అంత డీపర్ గా చెప్తున్నా అంటే, ఇంకొకరిని ప్రేరేపింపడం అనేది చాలా డీపర్ విషయం, అది చాలా లోతైన విషయం. అవునా? ఒకరు పురికొల్పబడడం, ఒకరు మార్పులోకి రావడం, ఇంకొకరి జీవితాలు సరిచేయబడడం, ఇంకొకరు సరి చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. అది అర్థమవుతుందా? ఒక ప్రసంగము ఇప్పటికి పనిచేస్తుంది అనుకోవచ్చు. నో, ఇప్పటికి కాదు, రాబోయే 10 సంవత్సరాలు కూడా ఎవరు ఈ ప్రసంగాన్ని చూసినా ఆ ప్రసంగం వారితో మాట్లాడుతూనే ఉంటది. నీ లైఫ్ స్టైల్, క్రీస్తులో ఉన్న ఆ లైఫ్ స్టైల్, నీ యొక్క భక్తి జీవితం ఏదైతే ఉందో, పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ యూ. ప్రజలు నిన్ను చూస్తూ ఉన్నారు. నీ ముందు మేబీ వాళ్ళు ఏం చూస్తున్నట్టుగా ఉండదేమో కానీ ఎవ్రీథింగ్ దే ఆర్ వాచింగ్. ఎవ్రీథింగ్, నువ్వు వేస్తున్న ప్రతి అడుగు, నువ్వు మాట్లాడుతున్న ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే వారి ఎదుట నువ్వేం కనపరచాలంటే నీ ఆత్మీయ స్థితిని కనపరచాలా.